ముందుకెళ్లాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. ఓకే, రామూర్తి గారు ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించడం మనం చూసాం. అండ్ ఇప్పుడు కోటేశ్వరరావు గారు అన్నట్లు నిజంగానే ఒకవేళ వచ్చి హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టడం కానీ లేదంటే ప్రజల ముందుకు వచ్చి ఆయన ఎందుకు వెళ్లాల్సి వచ్చిందో అనే రీజన్ చెప్తే ఇక్కడితో ఈ టాపిక్ ఎండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలా చేసే అవకాశం ఏమైనా ఉందా? చిల్లర మాటలు మాట్లాడాయి, దాని తర్వాత చిల్లర మాటలు కూడా సమాధానం చెప్పాలి, ప్రెస్ ముందుకు రావాలంటే ఆల్రెడీ మా స్పందన క్లియర్ గా చెప్పడం లేదు. హరీష్ రావు గారు నోటీస్ పంపినప్పుడే అది రిటర్న్ గా పంపినా లేకపోతే ఓవరాల్ గా చెప్పినట్టే, దానిలో ఇంకా స్పందించలేదన్న తప్పు. స్పందించినాము కాబట్టి లీగల్ నోటీస్ పంపినాము. అదే విధంగా కొల్లూరు ముకాంబికా దేవికి సంబంధించిన ఆలయానికి ఉంటుంది, అది కొంత శివమొగ్గ జిల్లాకి ఒక 100 కిలోమీటర్ల దూరం ఉంటది కాబట్టి అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి అందరు వెళ్తారు. ఇంకోటి ఏంటంటే అక్కడ మహాకాళి, మహాలక్ష్మి, దాని తర్వాత సరస్వతి అమ్మవారి ఇట్లా వరుస క్రమంలో భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడ ఉండదు అలాంటి టెంపుల్. అంత అద్భుతమైన టెంపుల్. అమ్మవారిని ఏదైనా కోరుకుంటే కోరికలు తీరుతాయి అంతే. ఎందుకంటే ఫ్యామిలీ ఇష్యూసో లేకపోతే రాజకీయంగానో లేకపోతే ఇంకేదన్నా ఎవరైనా కోరుకుంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ వేలు చూసాము, అదేవిధంగా డీకే శివకుమార్ వేలు చూసాము, వాళ్ళందరూ కూడా మొక్కున్నారు, మేము కూడా గట్టిగా మొక్కున్నాము. హిందువులు ఎవరైతే దేవాలయాలకు పోతే కోరికలు కోరుకోవడం అన్నది కామన్. కానీ పూజలకు అదే విధంగా కోరికలకు అదే విధంగా మిగతా వాటికి తేడా తెలియని వాళ్ళు అదే విధంగా అమెరికాలో కూర్చొని ఏది పడితే అది ఒకరు ఏ చిన్న ఇష్యూ అయినా ఒక వీడియో పెడతాడు, ఓ రీల్ పెడతాడు. ఆయన రీల లీడర్ అయిపోయాడు. ముఖ్యంగా ఏంటంటే ప్రజా సమస్యలు గాలి కొదిలి అసలు నువ్వు వచ్చిన తర్వాత 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. ఆ 2 లక్షల ఉద్యోగాలు ఇంతవరకు సంవత్సరంలో లేదు. ఇప్పుడు 31 నెల 32 నెల పడుతున్నది. ఈ విషయంలో మాట్లాడరు. అదే విధంగా విద్యార్థులు పుట్ట చేస్తున్నారు. వాళ్ళకి ఆహారం కూడా పెట్టలేక ఇబ్బందికరమైన వాతావరణం, దాదాపు 100 మంది విద్యార్థులు చనిపోతున్నారు, 1000 మంది అస్వస్థకు గురవుతున్నారు. దాని గురించి మాట్లాడరు. ఆఖరికి రైతులు వీళ్ళు వచ్చిన తర్వాత 800 మంది రైతులు చచ్చిపోయారు, దాని గురించి మాట్లాడరు. అదే విధంగా 6 గ్యారెంటీ గురించి మాట్లాడరు. ఏం అడిగినా కూడా ఏం చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీ. అరే మీరు వచ్చిల్లు పోయి మీరు ఇంకా పరిపాలనకు వచ్చి ఇంకా పోయి తెచ్చుకోండి, మీ పరిపాలన మీద దృష్టి సారించండి అంతే తప్ప. కానీ మంత్రాలు ఉన్నాయి, తంత్రాలు ఉన్నాయి. మంత్రాలు ఉంటే ఏం చేస్తున్నావు? మరి నేను ఏమంటున్నా, భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా మంత్రాల నెపం మోపినా కూడా వాళ్ళ మీద కేసు పెట్టచ్చు. మంత్రాలన్న అంశం ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు ఈ సమాజంలో ఇంత అడ్వాన్స్ గా ఉన్న ఈ సమాజంలో మంత్రాలు అన్న మాట మాట్లాడడం వాస్తవం చెప్పాలంటే ఈ టెంపుల్ కూడా చాలా పెద్ద చరిత్ర ఉన్నది. ముఖ్యంగా ఏంటంటే పరశురాముని గొడ్డలి పరశురామునికి సంబంధించిన ఆనవాళ్ళు, అదేవిధంగా ఆదిశంకరాచార్యులు కూడా తిరిగిన ప్లేస్ అది. అలాంటి యాగాలు పూజలు చేసిన ప్లేస్ లో యాగాల పూజలకు తాంత్రిక పూజలకు తేడాలో ఏం చేస్తారంటే తాంత్రిక పూజలు ఎప్పుడు చేస్తారు? గుళ్ళలో ఏరు. మళ్ళీ కూడా చెప్తున్నా, అర్ధరాత్రి అపరాత్రి రేవంత్ రెడ్డి వాళ్ళ అన్నదమ్ములు చేసినట్టు లేకపోతే రియల్ ఎస్టేట్ ఒక సంబంధించిన ఒక రియల్ ఎస్టేట్ స్థలంలో రాత్రి కూర్చొని చేసినట్టు నేను అంటాను. అట్లా నేను అన్నాను. ఎందుకంటే నాకు ఆ మంత్రాల మీద తంత్రాల మీద నాకు నమ్మకం లేదు. ముఖ్యంగా ఏంటంటే ఓన్లీ మీ పూజలు నమ్ముతాం అంతే తప్ప కానీ ప్రజలు నమ్ముతాం. ప్రజా సంక్షేమాన్ని ప్రజల బాగు కోసం కోరుకున్న పార్టీ, ప్రజల కోసం ఉద్యమం చేసిన పార్టీ, తెలంగాణ నెల కోసం ఉద్యమం చేసిన పార్టీ, తెలంగాణ సస్యశ్యామలంగా ఉండాలి, తెలంగాణ బాగుండాలని దాదాపు 98 లక్షల ఎకరాలకు 9.5 ఏళ్లలో మేము నీళ్లు తీసుకొచ్చిన మీ మండలే కదా పార్లమెంట్ ఎక్కడ చెప్పినాయి. ఇలాగ మేము ముందుకు పోయినాం తప్ప మంత్రాలు తంత్రాలని ఈ విధంగా ప్రజలను మేమే వాస్తవంగా చెప్పాలంటే చాలా బాధలో ఉన్నాం. మొన్న మా పెద్దశ్వరి చెడు చనిపోయి మేము అంత బాధలో ఉన్నాం. ఈ బాధలో ఈ పిచ్చి మాటలతోని పిచ్చి కథలతోని ఏందండి ఇది? సమాజాన్ని అదే విధంగా రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడం. మీరు అన్న హామీలో నెరవేర్చుకోండి, మీరు అన్న పరిస్థితులు నెరవేర్చుకోండి అంతే తప్ప కానీ మీరు పరిపాలనకు వచ్చిన దేనికోసం పగలు ప్రతీకారాలు ఈ విధంగా వ్యక్తిగతంగా హరీష్ రావు గారి మీద ఎన్నిసార్లు వ్యక్తిగతంగా మాట్లాడతారండి? ప్రతిసారి ప్రతి డిబేట్ లో ప్రతి ప్రెస్ మీట్ లో హరీష్ రావు అంటే భయం. ఆ భయాన్ని ఓడగొట్టుకోండి. ఎందుకంటే మా పని మేము చేసుకుంటూ పోతాం. ఒక ప్రతిపక్ష పార్టీగా మేము ఏం చేయాలో ఏ కొట్లాడో మేము కొట్లాడతాం. మీ దగ్గర సమాధానం చెప్పండి. 6 గ్యారంటీల ప్రభుత్వం అన్నారు కదా, 6 గ్యారంటీలు కాదు, దానితో పాటు ఇంకో సరిపోయినట్టు 7వ గ్యారంటీ ఎవరైనా ఎక్కడైనా ప్రశ్నించవచ్చు అంటే ఈ ప్రశ్నిస్తే కదా ఇక ప్రశ్నిస్తే అడ్డగడడం, ప్రశ్నిస్తే వివిధ అంశాల మీద ఏదో ఒకటి మనుషులకు ఏదో మామూలుగా బురద రుద్దడం, ఇలాంటి అంశాలు ఇంకెన్ని రోజులండి? అంత పిచ్చి కథలు కాకపోతే వీళ్ళకి వచ్చినప్పుడు కూడా కొంచెం సోయితో మాట్లాడాలి. ఏ విధంగా మనం మాట్లాడుతున్నాం, ఏమేమి మాట్లాడితే ఇక్కడికి పోతుంది. మనకు కూడా కుటుంబాలు ఉన్నాయి, మనకు కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మన ఇంట్లో కూడా అందులో చెల్లె అక్క అందరూ ఉన్నారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మోరే అది మూసినది కంటే అధ్వానంగా తయారైంది కాంగ్రెస్ వాళ్ళ నోరు. అదే విధంగా ఏదో ఆయన తాగి అమెరికాలో మాట్లాడచ్చు. మిగతా కింద వాళ్ళంతా కాంగ్రెస్ వాళ్ళంతా గొర్రెలా అండి? ఆ సామా ఏదో కార్పొరేటర్ వాళ్ళ హస్బెండ్ ఉంటాడు ఉప్పల్లో, ఆయన అదే మాట. దాని తర్వాత టీపీసీ ప్రెసిడెంట్, ఆయనకు అసలు వాస్తవంగా చెప్పాలంటే ఒక బీసీ బిడ్డ. జ్ఞానం ఉన్న వాళ్ళని కూర్చోబెట్టాలి. మళ్ళీ కూడా చెప్తున్నా, బీసీ బిడ్డ అయితే నేను కూడా బీసీనే. కనీస పరిజ్ఞానం ఉండాలి కదా. మంత్రాలు అని మాట్లాడితే, తంత్రాలు అని మాట్లాడితేనే నీ పరిజ్ఞానం, నీ తెలివి ఎక్కడున్నదో అరికాలలో ఉన్నట్టు తెలిసిపోతుంది జనాలు. అంతే పిచ్చోళ్ళా అండి?
అడ్వాన్స్ టెక్నాలజీ అడ్వాన్స్ గా ముందుకు పోతున్నది. వర్షాలు కూడా కృత్రిమంగా కురిపించే పరిస్థితిలో ఉన్నాయి. ఇప్పుడు నీకు లేకపోతే వర్షాలు కురవకపోతే కృత్రిమమైన వర్షాలు కురిపించండి. మేము చేయలేదా? స్టార్టింగ్ లో మాకు వచ్చినప్పుడు వర్షభావ పరిస్థితి ఉంటే కృత్రిమ వర్షాలు కురిపించి మేము కూడా కొంత ఖర్చు పెట్టినాం. గట్ట చేయాలి కానీ ఈ విధంగా ముందుకు పోవాలి కానీ పూజలతోని మంత్రాల చింతలుగా రాలని ఇంతకుముందే మిత్రుడు అన్నాడు. మరి ఎక్కడ రాలుతాయి? మరి ఎందుకంటున్నారు మీరు? అనడం ఎందుకు? ఇది చెప్తే చిన్న నోట అనడం ఎందుకు, పెద్ద నోట పడడం ఎందుకు, లేకపోతే పెద్ద నోట అనడం చిన్న నోట పడడం ఎందుకు? సపరేట్గా మీ పరిపాలన మీరు చేసుకోక మా కొట్లాడే మేము కొట్లాడుకుంటున్నాం. బాకేమైనా ఉంటే సమాధానం చెప్పండి అంతే తప్ప. కానీ మేము ఒక ప్రశ్న అడుగుతున్నాం. పోలీస్ కానిస్టేబుల్ 20,000 జాబులు ఉన్నాయి, మీరు 7,000 ఎందుకు ఇస్తున్నారు? విద్యార్థులు అడుగుతున్నారు, వాళ్ళ పక్షాన్ని మేము అడుగుతున్నాం. దాని విషయంలో సమాధానం చెప్పారు. ఆఖరికి డీజీపీ కూడా క్లియర్ అయిపోయింది 20,000 జాబులు ఉన్నాయని. మరి 7,000 ఎందుకు నింపుతున్నారు? దీని మీద ప్రశ్న అడిగితే దీని మీద సమాధానం చెప్పారు. అంటే మళ్ళీ వేరే తీసుకొచ్చి దాని మీద పొద్దంతా తిప్పుకుంటే మొత్తం మా డైవర్షన్ పాలిటిక్స్ లో దిట్ట. అదే విధంగా చెప్తున్నా, ఏ అంశాన్ని ఒక పెద్ద అంశం రాష్ట్రంలో ఉంటే దానికంటే ఓ చిన్న అంశం తీసుకొచ్చి దాని పొద్దంతా తిప్పడం బాగా అలవాటైంది. అంతే తప్ప కానీ ప్రజల గురించి కానీ ప్రజా సంక్షేమం గురించి కానీ ప్రజల యొక్క బాగు కోసం కానీ ఏ రోజన్నా ఆలోచించిన 31-32 నెలలుగా మీరు చేస్తున్న అరాచక పాలన. నేను అంటున్నా నేను అంటాడు మళ్ళా మారీచుడు అంటాడు, ఈచుడు అంటాడు, ఏదో పురాణాలకు ముడి పెడతాడు. నేను మళ్ళీ కూడా చెప్తున్నా, రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నది రేవంతాసురుడు. ఈ రేవంతాసురుడు చనిపోయిన రోజు వాస్తవంగా దసరా దీపావళి వస్తుందని చెప్తున్నా. ఏందండి ఇవన్నీ మాటలు? ఓకే, శివకుమార్ గారు చెప్పండి. ఏం చెప్తారు రామ్మూర్తి గారు చేసిన కామెంట్స్ కి? రామ్మూర్తి మాట్లాడిన విషయమే ఇప్పుడు కోటేశ్వరరావు గారు కూడా అదే చెప్పిండ్రు. నేను మొదటి నుంచి అదే మాట్లాడుతున్నా. మన జీతలుగా కాకుండా కూడా ఇప్పుడు కోటేశ్వరరావు గారు నేను ఆల్మోస్ట్ ఆల్ ఈ టాపిక్ మీదనే ఒక 3-4 ఛానళ్లలో మాట్లాడడం జరిగింది. నేను ఓపెన్ గా ఏం చెప్తున్నా అంటే నిజంగా కూడా ఎవరెవరో ఎక్కడో దర్శనానికి పోతారు, ఇంకేదో ఓకే. మన మీద ఒక అలిగేషన్ వచ్చినప్పుడు అలిగేషన్ మీద మీడియా ముందు వచ్చేసి నోటీసులు పంపిస్తున్నావు అంటే అర్థమైంది నువ్వు మీడియా ముందు రాకుండా దాన్ని మళ్ళీ ఇంకా పెద్దగా చేయకుండా నోటీస్ పంపిస్తున్నట్టు మాకు అర్థమవుతుంది. ఓపెన్ గా మీడియా ముందు వచ్చే